ఆగస్ట్ 23 దేవుని వాక్య ధ్యానం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం, ఆ ధ్యాన వాక్యము వాగ్దానంగా స్వతంత్రించుకోవడం గొప్ప భాగ్యం. నిజమే. వర్ధిల్లడం గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. వర్ధిల్లుట. నేడు ప్రపంచం వర్ధిల్లడము, బ్లెస్డ్ పీపుల్ అని ఎవరిని అంటారంటే, వారు ఆర్థికంగా బాగుగా సెటిల్ అయిన వారిని, స్థిరపరచబడిన వారిని వారు చాలా వర్ధిల్లారు, సో బ్లెస్డ్ అని వారికి రివార్డ్ ఇస్తారు. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. లోక సంబంధమైన చరస్థిరాస్తులు నీ ఆశీర్వాదం కాదు. లోక సంబంధమైనటువంటి విస్తరణ నీ అభివృద్ధి కానే కాదు. నీ అభివృద్ధి ఏంటంటే క్రీస్తుకు సమీపముగా జీవించటం. ఎంత సమీపముగా నువ్వు వెళితే అంత అభివృద్ధి పరంలోకి నడిపింపబడతావు. అందుకే యోహాను గారు పత్రికలు రాస్తూ, 3వసారి పత్రిక రాస్తూ ఆయన అంటున్నాడు, ప్రియుడా, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఆత్మ దినదినాభివృద్ధి పొందటానికి ఎప్పుడు తహతహలాడుతూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడు దేవుణ్ణి గురించి తెలుసుకుని దేవునికి ఇంకా అత్యంత సమీపంగా, అత్యంత ప్రియమైన వానిగా మార్చటానికి ప్రయత్నం చేస్తుంది. అంతగా తహతహలాడే ఆత్మ నీవు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, ఆత్మలో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు అన్ని విషయములో కూడా నువ్వు వర్ధిల్లాలి. అంటే చాలాసార్లు చాలామంది ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారు, మానసికంగా, శారీరకంగా, లోకపరంగా వర్ధిల్లటం మానేస్తారు. లోకపరంగా అన్నాను కదా అని లోకానుసారం కానే కాదు. లోకపరం అనంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే మాట. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, దేవునితో మాత్రమే సంబంధం కలిగి ఉండి పొరుగువానితో సంబంధాలు తెంపేసుకుంటారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రభువు మెచ్చదగిన కార్యం కానే కాదు. నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ దేవుణ్ణి ఆరాధించు అని ప్రభు చెప్పాడు కదా. కనుక మన పొరుగువాన్ని ప్రేమించే విషయంలో ఎక్కడా లోటు చేయకూడదు. అన్ని విషయంలో వర్ధిల్లడం అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ప్రతి విషయంలో నీవు వర్ధిల్లాలి అని ప్రభు వాక్యం మనలను ప్రేరేపిస్తుంది. అలా వర్ధిల్లినప్పుడు నీవు సౌఖ్యము కలిగి ఉంటావు. నీవు చక్కటి మంచి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని నీవు పొందుకుంటావు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వర్ధిల్లుచు నీవు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మరి అట్టి సౌఖ్యం ప్రభు నీకు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మన జీవితాలు సుఖముగా, సౌఖ్యముగా ఉండటానికి ప్రభు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా. మరి అలాంటి ఆశీర్వాదం, అలాంటి సౌఖ్యము ప్రభు మనకి అనుగ్రహించి, దీవించి, బలపరచి, స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, ప్రతి విషయములోనూ ప్రభు వారు సౌఖ్యంగా, కంఫర్ట్గా ఉండడానికి, వారికి ఆత్మలో వర్ధిల్లినట్లు అన్ని విషయంలో వర్ధిల్లినట్లుగా దీవించండి. ఈ ఆశీర్వాదం వారి జీవితంలో ఫలింపబడినట్లుగా దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయం బిడ్డలకు అనుగ్రహించండి. రక్షణ ఆనందాన్ని అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దిన దీవెనతో నింపి బిడ్డలను ఆశీర్వదించండి.
క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.